పవన్ కళ్యాణ్ని నమ్ముకొని నిర్మాతలు రిలీజ్ డేట్లు ప్రకటిస్తే అనుకున్న సమయానికి తమ సినిమాలను విడుదల చేయగలుగుతారా? అయితే అది ఇప్పట్లో పవన్ కళ్యాణ్తో సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు కాదు, ఏడాదిన్నర కాలంగా వినబడుతున్న ప్రశ్న. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు కూడా లేదు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో బోలెడని బాధ్యతలు మీదేసుకున్నారు. ఈ మధ్యనే సినిమా సెట్స్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ముందుగా వీరమల్లి షూటింగ్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కోసం అమరావతిలో సెట్ వేసి మరీ మేకర్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి తహతహలాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చారు కదా అని హరిహర వీరమల్లు 2025 మార్చి 28న విడుదల అని ప్రకటించేశారు. మరోపక్క ఓజీ మేకర్స్ పవన్ కోసం వెయిటింగ్. కానీ పవన్ ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ కూడా పక్కన పెట్టి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరోపక్క బీజేపీతో స్నేహం కోసం మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి పవన్ వెళ్లారు. ఇదే పవన్ అభిమానుల్లో ఆందోళన. ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న అధికార ఎన్డీఏ కూటమి ఏపీలో తమ మిత్రపక్ష నేత అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం కోరింది. మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని కోరగా ఆయన కూడా సరేనన్నారు. ఇలా అయితే పవన్ మళ్ళీ సెట్లోకి వచ్చేదెప్పుడు, సినిమాలు పూర్తి చేసేదెప్పుడు? ఈ లెక్కన పవన్ కళ్యాణ్ని నమ్ముకొని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటిస్తే వాటిని రీచ్ అవ్వడం జరిగే పనేనా అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.